హాయ్, నా పేరు పార్వతీశం. నేను ధవళేశ్వరం వివేకానంద ఐటీలో ఫిట్టర్ ట్రేడ్ యూట్యూబ్లో పనిచేస్తాను. నిన్న మనం ఇంటర్చేంజబుల్లో సెలెక్టివ్ అసెంబ్లీ, నాన్ సెలెక్టివ్ అసెంబ్లీ గురించి చెప్పుకున్నాం. ఈ సెలెక్టివ్ అసెంబ్లీ అంటే ఒక నట్టు ఒకే ఒక బోర్డులో ఫిక్స్ అవుద్ది, అది సెలెక్టివ్ అసెంబ్లీ అనుకున్నాం. ఈ నాన్ సెలెక్టివ్ అసెంబ్లీలో ఏ నట్టైనా ఏ బోర్డులోకైనా ఫిట్ అవుద్ది అనుకున్నాం. సేమ్ సైజు ఉన్నప్పుడు మనకే ఏ నట్ అయినా ఏ బోర్డులోకైనా ఫిక్స్ అవుద్ది. ఫర్ సపోజ్ 20 mm బోర్డు తయారు చేసాం, 20 mm నట్లు తయారు చేసినప్పుడు అవన్నీ కలిపేసినప్పుడు ఏ నట్టు తీసుకున్నా ఏ బోర్డులోకైనా సెట్ అవుతుంది, ఏ బోర్డు తీసుకున్నా ఏ నట్టులోకైనా సెట్ అవుతుంది. దీన్ని నాన్ సెలెక్టివ్ అసెంబ్లీ అంటారు. సెలెక్టివ్ అసెంబ్లీ అంటే ఒక నట్టు ఆ సైజు బోల్ట్లో దానికి మాత్రమే ఫిక్స్ అవుతుంది, ఆ సైజు ఒకటే అయినా వేరేది ఫిక్స్ అవుతుంది అన్నమాట. ఇది నాన్ సెలెక్టివ్ అసెంబ్లీలో మాత్రమే ఇంటర్చేంజబిలిటీ అనేది ఫాలో అవుతుంది అన్నమాట. అదంతా అప్పుడే మనకి సాధ్యమవుతుంది. ఇది మాస్ ప్రొడక్షన్లో సాధ్యమవుతుంది అని మనం తెలుసుకున్నాం. ఈ నాన్ సెలెక్టివ్ అసెంబ్లీలో మెయింటెనెన్స్ అనేది చాలా తొందరగా అవుతుంది అని చెప్పుకున్నాం. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది అని చెప్పుకున్నాం. అదంతా ఎందుకంటే మనకి ఈ మార్కెట్లో స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అసెంబ్లింగ్ చేయొచ్చు, మిషనరీ అనేది ఈజీగా అసెంబ్లింగ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అదంతా ఇప్పుడు మనకి ఇంటర్చేంజబుల్లో నెసెసిటీ ఆఫ్ ద లిమిట్ సిస్టమ్, మనకి లిమిట్ సిస్టమ్ అనేది దాని యొక్క అవసరం ఇన్ మోడర్న్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఈ మోడర్న్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో, మోడర్న్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్లో మనకి లిమిట్స్ యొక్క ఆవశ్యకత చూడండి. ఇఫ్ కాంపోనెంట్స్ ఆర్ టు బి ఇంటర్చేంజబుల్, దే నీడ్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ టు ద సేమ్ సైజ్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ దే ఆర్ మాస్ ప్రొడ్యూస్. మాస్ ప్రొడక్షన్లో మనకి కాంపోనెంట్స్ తయారు చేసినప్పుడు సేమ్ సైజ్ కాంపోనెంట్స్ తయారు చేయడం అనేది కష్టం ఉంటుంది, నాట్ పాసిబుల్, కష్టం అవుతుంది అనమాట. అన్నీ ఒకటే సైజు అనేది రాదు. అదవుతుంది కదా. సేమ్ సైజ్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ వెన్ దే ఆర్ మాస్ ప్రొడక్షన్లో అన్నీ ఒకటే సైజు రావాలంటే రావడం కష్టం. హెన్స్ ఇట్ బికమ్స్ నెసెసిటీ టు పర్మిట్ ద ఆపరేటర్ టు డేవియేట్ బై ఎ స్మాల్ మార్జిన్ ఫ్రమ్ ద ఎగ్జాక్ట్ సైజ్. ఈ ఎగ్జాక్ట్ సైజ్ అంటే మన ఏదో ఒక సైజ్ ఇస్తాం, ఒక కాంపోనెంట్ యొక్క సైజు 20.25 లేదా 15.25 ఇచ్చాం. ఒక పిన్ యొక్క సైజు 15.15 ఇచ్చాం, లేదా 15.25 ఇచ్చాం. 15.25 mm అన్ని కాంపోనెంట్స్కి రాదు. అప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆపరేటర్కి కొంచెం మార్జిన్ అనేది ఇవ్వాలి. ఎగ్జాక్ట్ సైజుకి కొంచెం మార్జిన్ అటు ఇటు ఇచ్చామనుకోండి, మార్జిన్ అనేది రాయితీ అనేది ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఇంటర్చేంజబుల్ అనేది ఈజీగా అవుతుంది. అది ఒక దాంట్లో ఒకటి ఫిక్స్ అవుతుంది అనమాట. బుస్లు పిన్స్ తయారు చేస్తాం, కాటర్ బుస్లు కాటర్ పిన్స్ తయారు చేసినప్పుడు ఇవి కొంచెం రాయితీ కొంచెం మార్జిన్ అనేది ఇచ్చామనుకోండి, మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారు చేసేవాడికి ఎగ్జాక్ట్ సైజు కొంచెం మనం మార్జిన్ అనేది ఇస్తే మనకి అప్పుడు ఫిట్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అదన్నా ఇక్కడ ఇంటర్చేంజబుల్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. అదన్నా ఇంటర్చేంజబుల్ కరెక్ట్గా ఉండాలి అంటే, అదన్నా ఇంటర్చేంజబుల్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఆ ఆపరేటర్కి ఎగ్జాక్ట్ సైజ్కి కొంచెం మార్జిన్ అనేది ఇచ్చామనుకోండి, ఇప్పుడు కరెక్ట్ ఇంటర్చేంజబుల్ అనేది ఫాలో అవుతుంది. అదన్నా చూడండి, which is not able to maintain all the components. ఈ ఎగ్జాస్ట్ సైజ్ రావాలంటే అన్ని కాంపోనెంట్స్ సాధ్యం కాదు. కొన్ని కాంపోనెంట్స్ వస్తాయి, కొన్ని కాంపోనెంట్స్ రావు. అది ఎందుకంటే మాస్ ప్రొడక్షన్. అదే మనం సింగిల్ పీస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి పాసిబుల్ అవుతుంది. కానీ మాస్ ప్రొడక్షన్ అనేది ఎగ్జాస్ట్ సైజ్ రావాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకని కొంచెం మార్జిన్ అనేది ఆపరేటర్కి మార్జిన్ అనేది ఇస్తే మనకే ఈజీగా ఫిక్స్ అవుతుంది అనమాట. అప్పుడు ఇంటర్చేంజబుల్ అనేది బాగుంటుంది. ఈ ఇంటర్చేంజబుల్ ఉంటే మనకి ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే
మనకే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, అర్థమైందా, స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, అర్థమైంది. తర్వాత చూడండి, అట్ ద సేమ్ టైం ది డేవియేటెడ్ సైజ్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ అసెంబ్లీ. మనకు మార్జిన్ ఇస్తాం కదా, ఆ మార్జిన్ ఇవ్వడం వలన క్వాలిటీ ఆఫ్ అసెంబ్లీకి మనకి ఎటువంటి ఎఫెక్ట్ పడదు. అసెంబ్లీ కరెక్ట్గానే బాగానే ఉండవచ్చు, చక్కగా ఉంటుంది మనం. అసెంబ్లీ చేసే విధానంలో ఎటువంటి ఎఫెక్ట్ పడదు మార్జిన్ ఇచ్చింది మాత్రం, అర్థమైందా, ఓకేనా. తర్వాత అసెంబ్లీ, దిస్ షార్ట్ ఆఫ్ డైమెన్షన్ ఈజ్ నోన్ యాజ్ లిమిట్ డైమెన్షన్. మనం ఏదైతే మార్జిన్ ఇచ్చామో ఆ మార్జిన్ యొక్క డైమెన్షన్నే మనం లిమిట్ డైమెన్షన్ అంటాం అన్నమాట. ఆ షార్ట్ డైమెన్షన్ ఇస్తాం కదా, చిన్న డైమెన్షన్, ఆ డైమెన్షన్నే మనం ఏమంటాం, ఈజ్ నోన్ యాజ్ లిమిట్ డైమెన్షనింగ్. దాన్నే లిమిట్స్ డైమెన్షనింగ్ అంటారు, అర్థమైందా. వేరియస్ స్టాండర్డ్ సిస్టమ్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ ఆర్ ఫాలోడ్ బై డిఫరెంట్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ISO స్పెసిఫికేషన్. ఈ లిమిట్స్ అండ్ ఫిట్స్ మనం ఫాలో అవ్వడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అర్థమైందా, కొన్ని స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ వేరే స్టాండర్డ్స్ చాలా రకాల వేరే స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో మనకి ISO స్టాండర్డ్స్. ISO అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, నాట్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, ఇండియన్ కాదు. మీన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ స్పెసిఫికేషన్స్ స్టాండర్డ్స్ ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసరికి మనకి BIS సిస్టమ్. BIS సిస్టమ్ అంటే ఏంటి, మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇది ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట, అదుందా. ఒకటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, తర్వాత BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సిస్టమ్. తర్వాత బ్రిటిష్ స్టాండర్డ్ సిస్టమ్, BSS బ్రిటిష్ స్టాండర్డ్ సిస్టమ్. తర్వాత జర్మన్ స్టాండర్డ్స్, DIN. ఇవన్నీ కూడా వేరే స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటంటే లిమిట్స్ అండ్ ఫిట్స్లో వేరే స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు, అదుందా. ఎక్కువ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ISO స్పెసిఫికేషన్. చాలా కంట్రీస్ ఈ ISO స్పెసిఫికేషన్ని మనం ఫాలో అవుతారనమాట. మనం కూడా ISO స్పెసిఫికేషన్ ఫాలో అవుతున్నాం. మన ఇండియన్ స్టాండర్డ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నా కూడా ఈ ISO అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే అప్పుడు మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అర్థమైందా. ISO ఉంటే మనము వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట, అదుందా. అది ISO యొక్క స్పెషల్, ఓకేనా. ఈ బ్రిటిష్ స్టాండర్డ్ సిస్టమ్ అనేది BSW, మనం బ్రిటిష్ స్టాండర్డ్ ఉంటే BSW థ్రెడ్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా, బ్రిటిష్ స్టాండర్డ్ విత్ వర్క్ థ్రెడ్. ఈ బ్రిటిష్ స్టాండర్డ్ విత్ వర్క్ థ్రెడ్ అనేది BSS సిస్టమ్ అనమాట, ఇంచెస్లో ఉంటా ఉంటుంది, ఇంగ్లీష్ సిస్టమ్. ఇంతకుముందు మన పూర్వీకులు ఫాలో అయ్యేవారు. ఇప్పుడు మనకి ఒక సిస్టమ్ అనేది పెట్టుకున్నాం, ఆ సిస్టమ్ని BIS అంటారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో తర్వాత చెప్పుకుంటాం.